మే 24న థియేటర్లో రిలీజ్ అయిన రాజు యాదవ్ జూలై 24న అంటే ఎగ్జాక్ట్గా 2 months తర్వాత ఆహాలో స్ట్రీమింగ్కి అయితే వచ్చింది. దీని రివ్యూ గురించి చూసుకుంటే మూవీ మొత్తం వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. దీంట్లో మెయిన్గా గెటప్ సీను యాక్టింగ్ చాలా చాలా నచ్చుతుంది. అండ్ డైరెక్టర్ కృష్ణమాచారి కే గారిది ఇది ఫస్ట్ మూవీ అయినా కూడా డైరెక్షన్ బాగా చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి హర్షవర్ధన్ ఎన్ రామేశ్వర్ అనేవారు. అనిమల్ మూవీకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ నేషన్ వైడ్గా మ్యూజిక్ చాలా పాపులర్ అయింది. ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్. బట్ ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అక్కడక్కడ కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి, అప్పుడు ఫ్యామిలీతో చూసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు. మిగతా సీన్స్ అన్నీ చూడొచ్చు. అక్కడ స్టార్టింగ్లో కొన్ని మధ్య మధ్యలో సీన్స్ మాత్రం కొంచెం ఫ్యామిలీతో చూసేలా లేవు. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్కి వచ్చేస్తే అమ్మాయి పేరు అంకిత కారత్ అని. ఆ అమ్మాయి కూడా ఫస్ట్ మూవీ అయినా కూడా పర్లేదు, తనకిచ్చిన క్యారెక్టర్ వరకు ఆ అమ్మాయి చాలా బాగానే చేసింది. సినిమాటోగ్రఫీ వచ్చేసి శ్రీరామ్ ఉదయ్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ అయిన గారి అయినా కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసింది సురేష్ బొబ్లీ గారు అని. మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, పర్లేదు, సినిమాకి ఎంత కావాలో అంత యాడ్ అయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దీని ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ సాయి వర్ణవి క్రియేషన్స్, రెండు సంస్థలు కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక లెక్కలో లో బడ్జెట్ మూవీ అనే చెప్పాలి. అయినా కూడా పర్లేదు, రియాలిటీకి దగ్గరగా ఒక మంచిగానే తీశారు అనిపిస్తుంది. ఇది ఆల్రెడీ ఎక్కడో చూసిన కథే, ఆల్రెడీ తెలిసిన కథే అనేలా ఉంటుంది. అప్పుడు అక్కడ చూస్తూ అక్కడక్కడ RX-100 మూవీ, రీసెంట్గా వచ్చిన బేబీ మూవీ, ఆ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ ఈ సినిమాలో కనిపిస్తున్నట్లు అనిపిస్తాయి. నా రేటింగ్ వచ్చేసరికి ఈ మూవీకి 2.5/5 అని చెప్తాను. ఇంట్లో ఖాళీగా ఉన్నాం, బోర్ కొడుతుంది, 2 hours స్పెండ్ చేయాలి అంటే ఆరామ్సే వన్ టైం వాచబుల్గా చూసేయచ్చు. కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి అట్లా అంటే ఇది పెద్దగా అంత గొప్ప మూవీ ఏం కాదు, జస్ట్ వన్ టైం వాచబుల్. బట్ ఎక్కడ బోర్ కొట్టదు, ఈజీగా వన్ టైం చూసేయచ్చు. అయితే మీరు కూడా ఈ మూవీ చూసారా? మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.